ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలేపాటి జయంత్. ఈరోజు అయితే కార్తీక మాసం మరుసటి రోజు, దానిని మనం పోలిపాడ్యమి అంటాము. పోలిపాడ్యమి అంటే మీకు తెలుసా? తెలియకుంటే అందరూ జాగ్రత్తగా వినండి. మనము ఈ కార్తీక మాసంలో 31 రోజులు దీపారాధన చేయకుంటే, ఈ పోలిపాడ్యమి అనే రోజు మనం దీపారాధనను చేస్తే 33 ఒత్తులతో మనం నెలంతా చేసినంత పుణ్యం వస్తుంది. అరటి డొప్ప కానీ టెంకాయ చిప్పలో కానీ ఆ 33 ఒత్తులు మనమే తయారు చేసుకొని దాంట్లో నూనె వేసుకొని వెలిగించాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఏదన్నా ప్లేట్ మాదిరి కానీ బేసిన్ మాదిరి తీసుకొని దాంట్లో నీళ్లు వేసుకొని కుంకుమ, పసుపు, పూలు వేసుకొని ఆ టెంకాయ చిప్ప కానీ అరటి డొప్ప కానీ అవన్నీ వేసుకోవాలి. దాంట్లో పెట్టుకొని వెలిగించాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము చేస్తున్నాము, అది చూడండి మీరు. మనమైతే నీళ్ళల్లో పసుపు, కుంకుమ, పూలు వేయాలి ఫ్రెండ్స్. మామూలుగా అయితే నదులలో వదలాలి. మనకు నదులలో అవకాశం ఉన్న వాళ్ళకి వదలచ్చు, లేని వాళ్ళకైతే ఇంట్లోనే మనం ఇలా వదులుకోవచ్చు ఫ్రెండ్స్. తొలి చెట్టు కాడ కానీ లేదంటే ఇంట్లో దేవుని గుడి కానీ వెలిగించాలి. మనమైతే అంతా బాగానే చేస్తాం కాబట్టి ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మనకు అంత అవకాశం లేకుంటే దగ్గరగా ఉంటే వెళ్ళి చేస్తే ఇంకా పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం కొబ్బరి చిప్పలో తీసుకున్నాను ఫ్రెండ్స్. మాకైతే అరటి డబ్బ దొరకలేదు కాబట్టి మనం 33 ఒత్తులు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. దాంట్లో అయితే నూనె వేయాలి ఫ్రెండ్స్. మనమైతే నూనె వేసుకున్నాక ఇలా దాంట్లో పెట్టేసేయాలి. మనకు అయితే నిలబడుతుంది లేని ఫ్రెండ్స్, మీరు నిలబడదేమో అనుకుంటారేమో. ఇలా అయితే మనం తులి చెట్టు కాడ ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఆచారం ప్రకారం వెయ్యాలి. అయితే మనం తులి చెట్టు దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముగ్గు వేసిన దగ్గర మనమైతే వెలిగించుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇట్లా వెలిగియాలి ఫ్రెండ్స్. మనమైతే గంట కొట్టుకుని ఇక్కడ పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, పోలిపాడ్యమి అంటే ఎక్కువ చేయాల్సిన పని కూడా ఏముండదు, జస్ట్ సింపుల్గా చేసుకున్నాము ఇంతే పోలిపాడ్యమి అంటే.